మీకందరికీ తెలిసే ఉంటుంది కార్యసిద్ధి హనుమాన్ గురించి. అందరూ కొబ్బరికాయ కట్టి కోరిక కోరుకొని మంత్రం తీసుకుంటారు. నిజంగా కొన్ని మంత్రాలకి చాలా పవర్ ఉంటుంది. అందులో కార్యసిద్ధి హనుమాన్ మంత్రం ఒకటి. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్యత్నమాస్థాయ దుఃఖక్షయ కరో భవ. నేను కూడా బెంగళూరులో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి వెళ్ళాను. కొబ్బరికాయ కట్టి ఒకటే అడిగాను. ఎప్పటి నుండో ఒక డ్రీమ్ ఉంది, దాన్ని పూర్తిగా స్వామి మీద వేయలేదు. నాకు ధైర్యంగా ఉండి ముందుకు నడిపించమన్నాను. ఒక గట్టి నమ్మకం ఉంచాను. బట్ ద జర్నీ వాజ్ నాట్ ఈజీ తో. చాలా ఆలోచించాను, చాలా హర్డల్స్, చేయగలుగుతానో లేదో, అవుతుందో లేదో అని. బట్ ఫైనలీ ఐ బాట్ మై ఫస్ట్ హోమ్ అట్ ద ఏజ్ ఆఫ్ 25. ఆన్ ద సేమ్ డే ఆఫ్ మై హౌస్ వార్మింగ్ సెరమనీ ఇంకొక గుడ్ న్యూస్ కూడా. దాట్ మేబీ షేర్ చేయడానికి ఇంకొన్ని డేస్ పట్టచ్చు. మనం అనుకున్నవి వెంటనే జరగకపోవచ్చు, కానీ ఖచ్చితంగా జరుగుతాయి. హనుమంతుడిని నమ్ముకున్నాను. ఆయన ధైర్యాన్ని, బలాన్ని నాకు ఇచ్చాడు. సో మా హౌస్ వార్మింగ్ అయిపోయిన తర్వాత నెల్లూరులో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి వచ్చి తమలపాకులతో పూజ చేయించాం. అనుకున్నది అయ్యే వరకు 10 సార్లు ఫెయిల్ అయినా 11వ సారి ట్రై చేయండి.